నన్ను నోటికి ఎంత వస్తే అంత తిట్టిండు, కొట్టిండు, ఇష్టం వచ్చినట్టు తన్నిండు. అందుకే నాకు కోపం వచ్చి కత్తి తీసుకొని కసా పొడిచి చంపిన. కాబట్టి నేను చేసింది తప్పే కాదని కోర్టులంటే నడుస్తదా? చట్టాన్ని చేతులకు తీసుకునే దానికి నీకేం అధికారం ఉంటది? నీ తీరుగానే ఎవలకు వాళ్ళు చంపుకుంటూ పోతే కోర్టులుండి ఎందుకు అని అడుగుతాయి. ఎన్నెన్ని సినిమాలల్లో చూడలేదు మనం. గా చిన్న లాజిక్ హైడ్రా ఆఫీసర్లు ఎందుకు తెలుస్తలేదో ఏం పాడు. అందుకే హైకోర్టు ఈసారి సుత్తెతో నెత్తి వలగొట్టేటట్టు కొట్టింది హైడ్రాను. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటే ఏంది? మనిషికి మాట చెప్తే అర్థమవుతుంది, గొడ్డుకు అర్థం కాదు కాబట్టి వంకటి ఇంకా నడిస్తే ఓ దెబ్బేస్తే చక్కగా నడుస్తుంది అన్నట్టు. కానీ హైడ్రా ఆఫీసర్లకు మాటలు సరిపోతలేవు, కోర్టులు నెత్తి మీద కొట్టి చెప్తే కూడా దెబ్బలు సరిపోతలేవు. అందుకే ఈసారి కాసింత గట్టిగా చెప్పింది. ఇప్పటి నుంచి హైడ్రా కూల్చివేతలు ఉండొద్దని స్టే ఇచ్చింది హైకోర్టు. మేము ఎన్నిసార్లు చెప్పినా మా మాట లెక్క చేస్తలేరు. హైకోర్టు కంటే హైడ్రా ఎక్కువనా? ఎక్కడ రాస్తున్నదో చూపెట్టుండ్రి. ఒక్కసారి 2 సార్లు చెప్తే తెలుగు ఉన్నోళ్ళకి అర్థమవుతుంది, కానీ మీకు ఎన్ని వందల సార్లు చెప్పినా అర్థమైతలేదు. చెరువులు, మురుగు కాలువలు, పార్కులు ఎవరన్నా ఆక్రమిస్తే వాళ్ళని ఏ తిరిగా ఖాళీ చేయించాలనో దాని పద్ధతులు ఏంటియో మాకు చెప్పుండ్రి. అవును కరెక్టే అని మేము ఓకే చెప్తే అప్పుడు కూలగొట్టుండ్రి. అంతేగాని నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు హైడ్రా చేస్తే ఎట్లా? కోర్టులు అంటే లెక్క లేకుంటే ఎట్లా? సెలవు రోజులలో ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే ఎట్లా? అదంతా కాదు, మేము మళ్ళా చెప్పేదాకా ఎక్కడ ఎసొంటి కూల్చివేతలు చేయొద్దు, ఇదే మా ఆర్డర్ అన్నట్టు కట్టే సుత్తతోని బల్ల మీద పడేయాలని కొట్టిందట. ఇక హైడ్రా ఆఫీసర్లు ఏం చేస్తారో ఏమో. కోర్టు మాటలు కాదని ఇల్లు కూలగొడతారో లేకుంటే ఇప్పటికైనా హద్దు దాటకుంటే మంచిదని ఉంటారో చూడాలి. ఈ దేశంలో ఎసోంటి రాజ్యం ఉండాలి అని ప్రపంచ రాజ్యాంగాలన్నీ చదివి మన దేశానికి తగ్గట్టు మంచి రాజ్యాంగం ఉండాలని తన మెదడునంతా రంగరించి ఆలోచించి రాత్రి పగలు చదివి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసిండు అంబేద్కర్. అంబేద్కర్ అంటే ఒక శక్తి, వెనుకబడ్డోళ్లను ముందుకు నడిపించేదానికి తన చిటికెనేలును అందించిన ప్రపంచ జ్ఞాని, మనిషి బతుకును మార్చేది ఒక్క చదువు తప్ప ఇంకోటి కాదని నిరూపించిన మేధావి. ఆ గొప్ప మనిషిని కొంతమంది మా లీడర్ అన్నట్టు చూస్తున్నారు, ఇంకొంతమంది దూరం పెడుతున్నారు. కానీ అంబేద్కర్ ఎక్కడ ఒత్తిడి ఉంటుందో, ఎక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడ దోపిడి ఉంటుందో, ఎక్కడ చిన్న చూపు ఉంటుందో అక్కడ తన అక్షరాలను రక్షణగా చేసిండు. దేశ ప్రజలందరి కోసం రాజ్యాంగాన్ని రాసిండు. యావత్ భారతదేశ ప్రజల కోసం పాటుపడిన అంబేద్కర్ పుట్టినరోజును తెలంగాణ నేతలంతా ఘనంగా జరిపిండ్రు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎట్లెట్లా జరిపిండ్రు అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అంబేద్కర్ లేకుంటే మన దేశం ఇట్లుండేదే కాదు. అణిచివేయబడ్డోళ్లను అందలం ఎక్కిచ్చిండు. రాష్ట్రాల ఏర్పాటు ఎట్లనో చెప్పి తెలంగాణ వచ్చేతానికి బాటలేసిండు. కట్టుబట్టలు లేని ఇంటి నుంచి కలెక్టర్ దాకా ఎదిగే హక్కులు కల్పించిండు. అందుకే దేశంలో ఉన్న లీడర్లంతా ఏప్రిల్ 14న అంబేద్కర్ను దలుచుకున్నారు. తన విగ్రహాలకు పూలదండలేసి మొక్కి మాకి హక్కులు కల్పించిన మహానీయుడా నీకు వందనాలు అన్నట్టు మొక్కిండ్రు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు అంబేద్కర్ విగ్రహాలకు ఫోటోలకు పువ్వులు జల్లి దండలేసి దండాలు పెట్టిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటూ అంబేద్కర్ ఆలోచనలతోని మా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తున్నది, అందుకే వాళ్ళకు చాలా కొలువులు వచ్చేటట్టు చేసినాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. నేను అధికారికంగా ఈరోజు లెక్క చెప్తున్నా, 67,000 ఉద్యోగాలల్లా 87% ఎంత? 87% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉద్యోగాలు వచ్చినాయంటే 50,000 పైగా ఈరోజు ఈ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇంతకుముందే మా మిత్రుడు లక్ష్మణ్ చెప్పాడు, గ్రూప్ 1 రిజల్ట్లో మా పిల్లలకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి. 2 రాష్ట్రాల సీఎంలు అంబేద్కర్ని ఇట్లా తలుచుకుంటే ప్రతిపక్ష పార్టీలు కూడా మేమేం తక్కువ కాదు అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్ జగన్ అంబేద్కర్ ఫోటోకు పువ్వులు జల్లి దండాలు పెట్టిండు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా, ముఖ్యంగా యువత బాగా చదవండి, చదువు మీ జీవితాన్ని మారుస్తుంది, ఈ వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ మధ్య కాలంలో కొన్ని గుడుంబ గంజాయి లాంటి గ్రామాల్లో స్టార్ట్ అవుతా ఉన్నాయి. అలాంటి వ్యసనాలకు లోనైతే జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి డ్రగ్స్ కానీ ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, చదువుకోండి. ఈ ఆన్లైన్ గేములు ఆడి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. కొంతమంది యువత ఆన్లైన్ గేములు ఆడి లక్షల రూపాయలు పొడగొట్టే పాపం తల్లిదండ్రులు ఉన్న భూమి జాగా ఇల్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఎవడు ఏ ఆన్లైన్ గేమ్ మనకు పైసలు ఇయ్యది, మనను గుంజుకోవడం మనం దోసుకోవడం తప్ప ఆ గేమ్ ఆడి పైసలు సంపాదిస్తామంటే అది మూర్ఖత్వమే. మనం సంపాదించడానికి వాడు గేమ్ పెట్టడా? మనం దోసుకోనికి పెడతాడు వాడు. అందువల్ల యువత దయచేసి ఈ ఆన్లైన్ గేములు ఆడకండి, డ్రగ్స్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండండి. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోండి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రమాణం చేసి
మంచి చదువుల కోసం, మంచి సమాజం కోసం, అంబేద్కర్ స్ఫూర్తి కోసం అంకితమయ్యే విధంగా ప్రతిజ్ఞ చేసి ముందుకు సాగాలని చెప్పి ఎన్ని పుస్తకాలు చదివితే చదివింది ఎంత మనసుకు ఎక్కించుకొని వాటిస్తే అంబేద్కర్ అంత పెద్ద మేధావయిండో అర్థం చేసుకొని ఆయన బాటల నడువుండ్రి, అంతేగాని చెడు పోకడలు పోవద్దు అన్నట్టు చెప్పిండు. మరి అంతే కదా, చాలా మంది లోకం పోకడ తెలియకుండా మన పూర్వీకులు మనకి ఇన్ని గనం సవలతులు చేసి పెట్టేటందుకు ఎంత కష్టపడ్డారో తెలుసుకోకుండా ఆగమవుతున్నారు. అందుకే చక్కటి పనులు చేయాలంటే అంబేద్కర్ను అర్థం చేసుకోండి అన్నట్టు చెప్పిండు. ఇక కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కార్ మీద ఒంటికాలు మీద లేచినంత పని చేసిండు. ఒకవేళ మీరు కనుక ఈసారి ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిజంగానే పోరాడితే పోయేది ఏమీ లేదు. ఇట్లాంటి మూర్ఖ ప్రభుత్వాలకు, ఇట్లాంటి అరాచక ప్రభుత్వాలకు, ఇట్లాంటి పెత్తందారి పోకడలకు, ఇట్లాంటి నియంతృత్వ ఆలోచనలు ఉండే ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుంది, ప్రజలకు భయపడతారు తప్ప ఇంకోటి కానీ కాదు. బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టుడు కాంగ్రెస్ సర్కార్ కాళ్ళ బేరానికి రాకుంటుండుడా, పోరాటం చేస్తే చూడుండ్రి ఎసొంటి ఫలితాలు వస్తున్నాయి. అందుకే అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని పార్టీ కార్యకర్తలు పోరాడాలని చెప్పుకొచ్చిండు. అట్లనే కాంగ్రెస్ సర్కార్ మీద కాలు దువ్వినట్టు చేసిండు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఇక్కడ చూడుండ్రి, అంబేద్కర్ జయంతి జరుపుతుంటే తెలంగాణ భవన్లో ఏం జరిగిందో. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, తెలంగాణ జాతి ఎదుర్కొంటున్నటువంటి అన్యాయానికి తెలంగాణ మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతుంటే పుటుక్కున కరెంటు పోయింది, మొత్తం చీకట్ అయింది. ఇంకేమున్నది, సెల్ లైట్లు ఆన్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు వద్దురా నాయన కాంగ్రెస్ పాలన ఆన్లోలు చేసిండ్రు. ఇక రాజ్యాంగంలో అందరు సమానమే అని అంబేద్కర్ జయంతి నాడు అట్లా ఎట్లా కుదురుతుంది, పాలించేటోళ్లకు ప్రతిపక్షాలు ఉన్నోళ్లకు సమాన హక్కులు ఎట్లుంటాయి అన్నట్టు అంబేద్కర్ తీసుకొచ్చిన సమాన హక్కును అవమానం పాలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఉంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలు దించిండ్రు. ఇక ఇంత మంచిగా ఉన్నది అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అభిమానము. ఏందో ఏమో గాని కులం మతం అని తేడా లేకుండా మనిషిని మనిషిగా చూడాలి అని కోరుకున్న అంబేద్కర్ కు మళ్ళొకసారి దండాలు పెట్టుకుందాం. ఏమంటున్నా?